కరీంనగర్లో వైద్య విద్యార్థుల పేరెంట్స్ ఆందోళన చేస్తున్నారు. ఫీజుల పేరుతో ప్రతిమ కాలేజ్, చెల్మెడ కాలేజ్ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాయంటూ ఆరోపిస్తున్నారు. 4.5 సంవత్సరాల ఎంబీబీఎస్ కోర్సుకు 5 ఏళ్ల ఫీజులు వసూలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే ఒక్కొక్క విద్యార్థి వద్ద 12 లక్షల రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారంటూ విమర్శించారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కరీంనగర్లో ఉన్నటువంటి ప్రతిమ మరియు చెల్మెడ ఆనందరావు వైద్య కళాశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని చెప్పి ఆ కాలేజీ యొక్క పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యం లోపల పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తున్నారు. చాలా రోజుల నుంచి కూడా ఇటు కళాశాల చుట్టూ అదేవిధంగా యూనివర్సిటీ చుట్టూ తిరుగుతున్నటువంటి నేపథ్యం లోపల ఇటు 4.5 సంవత్సరాల వైద్య విద్యా కోర్సుకు 5 సంవత్సరాల ఫీజు వసూలు చేస్తున్నారని చెప్పి ఒక పోరాటం చేస్తున్నారు. కాలేజ్ యూనివర్సిటీకి వెళ్ళి కూడా ఇటు ఫీ పైన అడిగినటువంటి నేపథ్యం లోపల ఒక జీవో కూడా విడుదల చేశారు. ఆ జీవోను కాదని కళాశాల మాత్రము మా ఇష్టము, మా కళాశాల ఫీజులు మా ఇష్టము అనే యాంగిల్ లోపల పేరెంట్స్ను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ప్రస్తుతము నాకు అందుబాటు లోపల పేరెంట్స్ ఉన్నారు. అసలు ఏంది కళాశాల ఏం చెప్తున్నది, మీరేం చెప్తున్నారు, ఎందుకు అధిక ఫీజులు అంటున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు? మేము తెలంగాణ మెడికో పేరెంట్స్ అసోసియేషన్, మెడికో స్టూడెంట్స్ పేరెంట్స్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాం. ఇది మా దగ్గర ఏంటంటే ప్రతి ఎంబీబీఎస్ కోర్సులో 4.5 సంవత్సరాలు మాత్రమే ఫీజు తీసుకోవాలి అని 4.5 సంవత్సరాలు మేము కాలేజీలో వచ్చి అడిగితే వాళ్ళు సరైన సమాధానం రాకపోయేసరికి మేము డైరెక్ట్ ఫీ రెగ్యులేటరీ కమిటీకి వెళ్ళి డైరెక్ట్ మాసప్ ట్యాంక్ హైదరాబాద్కు వెళ్ళి అక్కడ చైర్మన్ గోపాల్ రెడ్డి గారిని కలిసి ఇట్లా వీళ్ళు ఎందుకు తీసుకుంటారు 4.5 సంవత్సరాలు అంటే, నేను 4.5 సంవత్సరాలు అనేది మేము ఉండదు, 5 ఇన్స్టాల్మెంట్లు చేసినాం, ఉన్న 50 లక్షలలో మేము 5 ఇన్స్టాల్మెంట్లు చేసాం. 5 ఇన్స్టాల్మెంట్ల ప్రకారమే మేము వసూలు చేయమని మేము వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చాము అని అంటే వాళ్ళు ఏమంటున్నారంటే 13 లక్షల కేటగిరీలో కొన్ని ఉంటాయి, 14 లక్షల కేటగిరీలో ఉంటాయి. 13 లక్షల కేటగిరీలో వాళ్ళు సంవత్సరానికి 13 లక్షలు కనుక తీసుకునేది ఉంటే వాళ్ళు 4.5 సంవత్సరాలకే తీసుకోవాలి. అదే 5 సంవత్సరాలకు కలిగి 58 లక్షలు కనుక అయ్యేది ఉంటే ప్రతి సంవత్సరానికి 11,70,000 మాత్రమే తీసుకోవాలి. ఈ కేటగిరీలు ఉన్న కాలేజెస్ మాకు చూపెడుతున్న 13 లక్షలు మాత్రమే పర్ ఇయర్ తీసుకోవాలని ఇక్కడ రూలు జీవో కూడా ఇచ్చారు. దీని ప్రకారం మేము కాళోజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీ కరీంనగర్ లోపల ఉన్నటువంటి ప్రతిమ కావచ్చు, చెల్మెడ కావచ్చు, వాళ్ళు ఏ కేటగిరీ లోపల ఉన్నారు? ఇవి 13 చెల్మెడ, ప్రతిమ 13 లక్షల కేటగిరీలో ఉన్నారు. 13 లక్షల కేటగిరీలో ఉన్నారంటే అది 4.5 సంవత్సరాలకు మాత్రమే తీసుకోవాలి ఫీజు. అదే కనుక వీళ్ళు కనుక ఇది 5 సంవత్సరాలకు ఇన్స్టాల్మెంట్ కనుక చేసేది ఉంటే పర్ ఇయర్ 11,70,000 మాత్రమే తీసుకోవాలి. 13 లక్షలు పర్ ఇయర్ 4 సంవత్సరాలకు తీసుకున్నారు. ఇప్పుడు 5వ సంవత్సరంకు మాకు మళ్ళీ 13 లక్షలు కట్టండి, మేము క్లాసులకు అటెండ్ చేయమని. ఇలా జరిగేది ఉంటే బి కేటగిరీలో ఉన్న వాళ్ళకు 6.5 లక్షలు అదనంగా కట్టాల్సి వస్తుంది. సి కేటగిరీలో ఉన్న వాళ్ళకు 26 లక్షలు పర్ ఇయర్ ఉంటుంది, 13 లక్షలు అదనంగా కట్టాల్సి వస్తుంది. ఇలా అదనంగా ఎందుకు తీసుకుంటానని అడిగితే మాది గంతే, మా జీవోనే గంత, మీరేం చేసుకుంటారో చేసుకోండి అని వాళ్ళు సమాధానం ఇస్తారు. పిల్లలను ఇంటర్న్షిప్కు అలో చేయట్లేదు. మేము అక్కడికి కూడా అడిగాము, అక్కడ కమిటీ చైర్మన్ కూడా కలిసాము, మీరు ముందు పిల్లల్ని అలో చేయండి అంటే కూడా అలో చేయట్లేదు. ఇప్పుడు వారం రోజుల నుంచి వాళ్ళ స్టూడెంట్స్ ఇంటర్న్షిప్ ఆగిపోయినాయి. ఇప్పుడు మీ కొన్ని సంబంధించినటువంటి చెక్కుల ద్వారా మీకు నోటీసులు పంపినట్టు కూడా తెలుస్తుంది. అసలు చెక్కు అంటే ఎందుకు అంటే చెక్కు ఎందుకు ఇచ్చారు, ఇప్పుడు నోటీసులు ఎందుకు వచ్చాయి? అంటే మాకు లాస్ట్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ కంటే మొదలు మేము కొద్దిగా అంత అమౌంట్ బ్యాలెన్స్ ఉండే, దాన్ని మొత్తం ఇస్తేనే చెక్ ఇస్తాం, ఏది హాల్ టికెట్ ఇస్తామన్నారు. సరే అని చెప్పి 4.5